పత్రిజీ ఛానల్ ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క కోటి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. అలానే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామం. ఫ్రెండ్స్, అపో దిపో భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో జగద్గురు పత్రిజీ వారు నిర్వహిస్తున్న అపో దిపో భవ కార్యక్రమంలో ఈ రోజు మనకి కర్ణా మేడం హైదరాబాద్ నుంచి విచ్చేసి ఉన్నారు. సో కర్ణా మేడం వారు ఏ విధంగా వారి యొక్క ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది, అలానే ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదుగుతున్నారు, సో ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఏంటి అనే అంశాలు చక్కగా వారి ధ్యానానుభవాల ద్వారా తెలియజేస్తారు. ముందుగా వారి గురించి రెండు పరిచయ వాక్యాలు. వారు 14 సంవత్సరాల నుంచి ఈ పే సిస్టంలో ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు. చక్కగా ధ్యానం చేస్తూ అలానే ఒక సెంటర్ నిర్వహిస్తున్నారు, ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఎన్నో క్లాసెస్ చెప్తూ ఉన్నారు. సో ఇలా మనకి పిఎంసిలో కూడా మేడం క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఇప్పుడు మేడం మాటల ద్వారా చక్కగా వారు ధ్యానం ద్వారా ఎన్ని అనుభవాలు పొందారు, ధ్యానం ద్వారా ఎలాంటి అనుభవం వారు చవిచూస్తున్నారు అనే అనేక అంశాలని మనకు చక్కగా వివరిస్తారు. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. అందరికీ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే బ్రహ్మ ఋషి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, అలాగే ఆర్గనైజర్లందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కరుణ అండి. మా స్వగ్రామం వచ్చేసి సత్తుపల్లి, ఖమ్మం డిస్టిక్. కానీ నేను స్టడీస్ అలాగే జాబ్ వల్ల హైదరాబాద్ లో సెటిల్ అవటం వల్ల ఎక్కువగా హైదరాబాద్ లాగే చెప్పాల్సి వస్తుంది. నేను గత 14 సంవత్సరాల నుంచి ధ్యాన సాధనలో ఉన్నాను. అంటే 2000 ఫస్ట్ మాత్రం నాకు 2001లోనే ధ్యాన పరిచయము స్కూల్ డేస్ లో విజయవాడలో అనుకోకుండా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది. కానీ నాకు అప్పుడు కొంచెం అపోహలుండి సైన్స్ గొప్పది ఇవన్నీ ఏంటో అనుకున్నాను. దాని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. మళ్ళీ 2009లో నేను అనుకోకుండా ధ్యానంలోకి వచ్చాను. అలా ధ్యానంలోకి వచ్చి తర్వాత నుంచి అంటే ఫస్ట్ మంత్ అంటే రెగ్యులర్ గా అప్పుడు ఆ రోజుల్లో అంటే అప్పుడు 41 days క్లాసెస్ పెట్టారు. పెట్టినప్పుడు ఏంటంటే రోజు పిరమిడ్ కింద ధ్యానం చేస్తుంటే నాకు రోజు ఒక్కొక్క ప్లేస్ లో వైబ్రేషన్ వస్తూ ఉండేది. సో అది ఫస్ట్ డే ఒక సీనియర్ మాస్టర్ చెప్పారు, మీరు వాళ్ళ అనుభవాలు వీళ్ళ అనుభవాలు విని కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ సొంత అనుభవాన్ని నమ్మండి అన్నారు. అది నాకు బాగా కనెక్ట్ అయింది. సో ఆ రోజు నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు బాగా అర్థమైంది వైబ్రేషన్ అంటే ఏంటి, అట్లా తెలుస్తూ వస్తూ నేను ఇంకా చెప్పాలంటే 3rd monthకే అంటే 3 నెలల్లోనే నాకు హీలింగ్ పవర్ ఒకటి ఉంది అనేది నాకు నేను తెలుసుకున్నాను. అంటే జ్వరం రావటము, దాన్ని నేను మెడిటేషన్ లో తగ్గించుకోవడం. అంటే వీళ్ళందరూ చెప్తున్నారు సీనియర్ మాస్టర్లు, నో డాక్టర్ నో మెడిసిన్ అంటున్నారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా 1 day అంతా మెడిసిన్ వేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు నాకు 104 జ్వరం ఉంది. నెక్స్ట్ డే నేను అవునా చెప్తున్నారు దీని గురించి నేను ఒక థాట్ కూడా పెట్టలేదు కదా అని 1/2 hour ధ్యానం చేయడం జరిగింది. అప్పుడు ధ్యానం తగ్గిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2009 సెప్టెంబర్ 2 నేను బాగా గుర్తుపెట్టుకున్న రోజు. సో నో డాక్టర్ నో మెడిసిన్, ఈ రోజుకి నేను ఎప్పుడు మెడిసిన్ వేసుకోలేదు, వ్యాక్సిన్ వేసుకోకుండా అలాగా నా ధ్యాన సాధనలో తీసుకున్న ఎనర్జీ ద్వారా నాకు ఏ చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫీవర్ కానీ లేదు అంటే రెగ్యులర్ గా రాదు, రేర్ కండిషన్ లో వస్తుంది. సో అలాంటి టైంలో కానీ జలుబు దగ్గు ఏవైనా సరే నేను ధ్యానం వల్లనే వెళ్తుంది, కానీ మెడిసిన్ జోలికి వెళ్ళటం అనేది లేదండి. ఇంకా తర్వాత ఏంటి అంటే ధ్యానానికి ముందు ఎలా ఉంది అంటే కాంప్రమైజ్ లైఫ్. నేను అంతా కూడా అంటే పాజిటివ్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఓకే వాళ్ళని ఒప్పుకోవటము, లేదు అంటే ఆ పరిస్థితిని ఓకే చేయటం ఉండేది. కానీ కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా, కోపం వచ్చినా, ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినా కొంచెం సహనం కోల్పోవడం ఇలా ఉండేది. కానీ తర్వాత ఏంటంటే మెడిటేషన్ లో నేను ముఖ్యంగా నేర్చుకుంది యాక్సెప్టెన్సీ అండ్ అన్కండిషనల్ లవ్ అండి. అసలు తర్వాత అంత అద్భుతంగా ఉంది లైఫ్ అనేది అర్థమవుతూ వచ్చింది అనుభవాల ద్వారా. ఎందుకు అంటే కాంప్రమైజ్ కాకుండా ఉన్న పరిస్థితిని చెప్పినంత ఈజీ కాదు మనుషుల్ని కానీ పరిస్థితులు కానీ యాక్సెప్ట్ చేయడం అనేది. ఇక్కడ ఏంటి అంటే ప్రతిరోజు ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటుంది. అలా నేను ఎప్పటికప్పుడు అంటే కొత్తలో కూడా గురువు గారు ఎరుకుతూ ఉండండి అంటే నాకు అసలు ఆ మాట వినటానికే కూడా వింతగా అనిపించేది. ఇదేంటి ఇలా చెప్తున్నారు ఎరుక అని చెప్పి అనుకునేదాన్ని.
కానీ తర్వాత తర్వాత అర్థమైంది. ధ్యాన సాధనలో ముందుకెళ్తూ ఎక్కువగా నాకు గురువు గారు కాన్సెప్ట్‌లు ప్లస్ అలాగే ఎక్కువగా బుక్స్ చదవటం వల్ల కూడా నాకు ఆన్సర్‌లు రావటం మొదలుపెట్టాయి. సో, దాని ద్వారా అంటే ఫస్టు 2, 3 ఇయర్స్ నాకు పెద్దగా అవగాహన పెరగలేదు. ధ్యానం చేస్తున్నాను. ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాను. కానీ థర్డ్ ఇయర్ నుంచి నాకు ఆన్సర్‌లు రావటం మొదలుపెట్టడం వల్ల ఓకే. నాకొక పర్పస్ ఉంది. దాని మీద నేను వచ్చాను అని తెలుసుకోవడం జరిగింది. సో, అలా ధ్యానంలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు చాలా సిట్యుయేషన్స్ అంటే ఎక్కువగా చెప్పాలంటే ప్రాక్టికల్ లైఫ్‌లో నన్ను నేను ఎలా మలుచుకోవాలి? నా మార్పు జరగటం వల్ల నా లైఫ్‌లో నేను ఎలాగా ప్రశాంతంగా అండ్ ఎలా ఉండగలుగుతాను అనేది నేను చాలా ప్రాక్టీస్ చేయాల్సొచ్చింది. అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదు. నా లోపల మార్పులు జరగాలి. ఆ మార్పే నాలో యాక్సెప్టెన్సీ పెరుగుతుంది. ఎందుకు అంటే కొంత నేను ఎలా వచ్చాను అంటే నాకు నాకు నేను నా ఫ్యామిలీ అన్న టైప్‌లో కాకుండా నాకు కొంత మొదటి నుంచి ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు. లేదంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ద్వారా కొంచెం నేను పాలిటిక్స్ అని లేకపోతే ఇంకా కొంచెం చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని మొదటి నుంచి. సోషల్ సర్వీస్ అని. సో, దానివల్ల ఏంటంటే నా దృష్టిలో కొన్ని విషయాల్లో అన్యాయం అని లేకపోతే హ్మ్, ఇంకా చాలా చిన్న చిన్న వాటికి కూడా కొంచెం ఫీల్ అవ్వటం. అంటే కొంచెం ఎమోషన్‌గా ఫీల్ అవ్వటం ఇలాంటివి ఉండేవి. కానీ మెడిటేషన్‌లో మాత్రం వాటన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగే స్థితి నాకు తీసుకొచ్చింది. ఎందుకు అంటే ప్రతిదీ దేని ఆహ్, దేని డిజైన్ ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. మనం ఏది అతిగా స్పందించాల్సిన అవసరం లేదు అని నన్ను నేను తీసుకుంటూ వచ్చాను. ఎందుకు అంటే గతంలో ఎలా ఉండేది అంటే ప్రపంచాన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలి అనే ఎక్కువ ఇది ఉండేది. సో, అలాంటి తర్వాతేంటంటే, ఇక్కడ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఫస్ట్ వ్యక్తిగతంగా వ్యక్తి అనేది మారినప్పుడే సమాజం మారుతుంది. ఆ వ్యక్తి మారాలంటే ధ్యానమే అవసరం. సో, ఆ ధ్యానం వల్లేంటంటే, మన కామన్ సెన్స్ పెరుగుతుంది. కామన్ సెన్స్‌లో ఏంటి అంటే, ఒక విధంగా నా అదృష్టం ఏంటంటే, బై బర్త్ నా ఊహ తెలిసి నుంచి నాకు కొంత అవగాహన ఉంది కామన్ సెన్స్ మీద. అంటే ఎలా మాట్లాడాలి? ఒక్క విషయం ఏంటంటే, నేను నాన్ వెజ్ ఫ్యామిలీలో రావటం వల్ల నాన్ వెజ్ ఒకటే తినాల్సొచ్చింది. సో, వచ్చిన రోజే నేను ఎస్ఆర్ నగర్‌లో ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. సీనియర్ మాస్టర్ సుబ్బారావు గారికి. అమ్మ నువ్వు ఎలా ఉంది నీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగారు. అడిగితే కొంచెం టైట్‌గా ఉంది సార్. గొంతు దగ్గర ఏదో పట్టేసుకున్నట్టుగా ఉంది. కొంచెం అన్‌ఈజీగా ఉంది. కానీ చాలా బావుంది అన్నాను. 20 మినిట్స్ మెడిటేషన్ చేసినప్పుడు. ఆయన అన్నారు నాన్ వెజ్ మానేయమంటే ఎందుకు చెప్పారో అనుకున్నా. అసలు దాని మీద ఏ మాత్రం అవగాహన లేకుండా గుడ్డిగా తలూపాను. కానీ తెలియకుండానే ఆ నెలలో నేను తిన్నాను. కానీ నా లోపల నుంచి ఇన్నర్ నుంచి వచ్చింది. నువ్వు తినాల్సిన అవసరం లేదు. నీకు తినకూడనిది తింటున్నావు అన్న టైప్‌లో. అలా వస్తూ ఉన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. అన్ని విషయాలు బావున్నాయి. నాకు ప్రతి విషయంలో నాకు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ నేను నాన్ వెజ్ అని నాకు అర్థమైన తర్వాత దాన్ని కూడా నేను మానేయటం జరిగింది. అలా ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నప్పుడు ప్రతి విషయంలో ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నా అవి నేను హ్యాండిల్ చేయగలగటం. ఒక విధంగా చెప్పాలంటే నన్ను నేను బ్యాలెన్స్ చేయటం. ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్‌లో మనం ప్రాపంచికంలో ఎంత ధ్యానం చేస్తున్నా ప్రాపంచిక జీవితంలో దేని నుంచి పారిపోవటానికి అది కరెక్ట్ కాదు. అంటే అన్ని రెస్పాన్సిబిలిటీలో ఉండటము. అంటే అక్కడేంటి చదువుంటే చదువు, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగము. అలాగే ఇంకా మన ఫ్యామిలీ ఉంటున్నప్పుడు, ఆ ఫ్యామిలీలో అన్ని రెస్పాన్సిబిలిటీలో ఉండటం. అది దాన్ని మనం ఎలా డీల్ చేయాలి? మన ఫ్యామిలీలో ఎలా ఉండగలగాలి? అది అక్కడేంటి అంటే అన్‌కండిషనల్‌గా ఉండటం అనేది నాకు నేర్పగలిగింది ఫ్యామిలీలో. అలాగే ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి? ఏ విధంగా ఉంటే నా ఫ్యామిలీలో కూడా మెడిటేషన్ నేనెలా తీసుకురాగలుగుతాను? అలాగే ఇక్కడ నేను చేయవలసిన వాటిలో రెస్పాన్సిబిలిటీలో నేను ఏ విధంగా ఉంటే అక్కడ ఇదిగా ఉంటుంది. ఎందుకు అంటే అంతకుముందు నాకు చాలా సహనం ఉంటుంది. సంవత్సరాల తరబడి నేనెవరినైనా ఆహ్, భరించినప్పుడు ఆ భరించలేని స్థితి వచ్చినప్పుడు ఇక్కడేమవుతుందంటే బాంబ్ బ్లాస్ట్ అయినంత కోపం వచ్చేది నాకు. సో, దానివల్ల ఏంటంటే ఇంక నేను వాళ్ళని ఆహ్, ఎనక ముందు చూసుకోకుండా అంటే అలా అని చెప్పేసి మరీ ఘోరమైన బూతులు రావు కానీ, వాళ్ళ హృదయానికి టచ్ అయ్యే పౌరుషమైన మాటలొచ్చే అంత ఇదిగా ఉంటుంది. అంటే నీకసలు బుద్ధుంటుందా? నువ్వసలు మనిషివేనా? ఈ టైప్‌లో నేను అలా వాళ్ళని టార్గెట్ చేయగలుగుతానన్నమాట. సో, అంటే అది గూడా ఎలా ఉంటుందంటే నా సహనానికి కూడా అడ్డు లేదన్నట్టు వాళ్ళని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అలా మోస్తూ వస్తాను. ఆ తర్వాత ఏదో ఒక ముహూర్తం చూసుకొని వాళ్ళ మీద
బ్లాస్ట్ అయిపోతాను. సో అది కరెక్ట్ కాదు. ఎందుకు అంతగానం భరించుతూ మళ్ళీ ఇదే కరెక్ట్ కాదు అనేది నేను నన్ను నేను సరి చేసుకుంటూ ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది నేర్చుకోవడము. అంత నచ్చని విషయాల్లో అంటే ఎందుకు అతిగా వాళ్ళని భరించడము, ఆ తర్వాత ఎందుకు ఇలా అంటే ఇక్కడ నన్ను నేను కోల్పోయే పరిస్థితి వచ్చిన తర్వాత నేనిక్కడ బ్లాస్ట్ అవుతున్నాను. సో, అందుకోసం ఏంటి అంటే ఆ మూమెంట్‌లో నేను ఎంతవరకు ఉండాలి? నేను ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి? ప్రతి పరిస్థితిలో ఏంటి అంటే ఎప్పుడూ మనం ఒక్కలమే ఉండము. అంటే ఒక పరిస్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులో, ముగ్గురు వ్యక్తులో లేదా అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం కలిసే ఉంటాం. సో, అక్కడేమవుతుంది అంటే మనం అనవసరమైన మొహమాటానికో లేదా అంటే కొన్ని లోపల ఉన్న భయాల ద్వారానో ప్రతి పరిస్థితిని భరించటము. లేదా వ్యక్తుల్ని భరించటము. ఆ తర్వాత ఇక్కడ ఏదో జరిగిందని ఫీల్ అవ్వటం. ఇలాంటి విషయాల్లో పూర్తి అవగాహన రావటం. ఎందుకు? ఎంతవరకు ఉండాలి? నేను ఇవ్వగలిగినంత ప్రేమను గాని, కేరింగ్‌ని కానీ, లేదా ఇక్కడ నేను ఎలా ఉండాలి? బ్యాలెన్స్ చేయాలి. నన్ను నేను బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండాలి అనేది బాగా ప్రాక్టీస్ వచ్చింది. సో, దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు అర్థమవుతూ వచ్చింది. ధ్యానంలో ముందుగా మనం చేయాల్సిందేంటంటే ప్రాక్టికల్ లైఫ్‌లో కర్మరాహిత్య స్థితికి వెళ్ళాలి అంటే, మనం కంప్లీట్‌గా ఆ పరిస్థితిని కానీ, వ్యక్తుల్ని కానీ యాక్సెప్ట్ చేయటము. దాని గురించి ఒక అవగాహన పెంచుకున్నప్పుడు ఏంటి అంటే, మనం పూర్తిగా ఏ వ్యక్తి మీద కంప్లెయింట్ లేకుండా, జడ్జిమెంట్ లేకుండా ఉండగలుగుతామనే ఒక అవగాహన నాకొచ్చింది. ఎందుకు అంటే, మనం ఎంతసేపు ఎట్లా ఉంటదంటే, నేను నేను నిజాయితీగా ఉన్నాను. లేతే నేనిలా బాధ్యతాయుతంగా ఉన్నాను. కానీ అవతల వ్యక్తులు ఇలా ఉన్నారు అనే ఒక కంప్లెయింట్ మన మీద ఉంటుంది. సో, ఆ కంప్లెయింట్ రాకుండా ఉండాలి అంటే ఏంటి అంటే, ఆ పరిస్థితిని కానీ, వ్యక్తుల్ని కానీ యాక్సెప్ట్ చేయటం. అంటే ఇప్పటికి ఎంత చెప్తున్నా కూడా అండి కొన్ని పరిస్థితుల్లో మనకి వెంటనే ఆ మూమెంట్‌లో వినంగానే యాక్సెప్టెన్సీ రాదు. అంత స్థితికి ఎదిగాము అని గూడా చెప్పలేం. కానీ అక్కడ ఏంటి అంటే, ఆ మూమెంట్‌లో కూడా మనం ఎలా ఉండాలి అనే ఒక ఎరుక పనిచేస్తూ ఉంటుంది. సో, అంటే ఆ సిట్యుయేషన్‌లో అనుభవాన్ని మిస్ అవ్వకుండా అంటే ఇక్కడేంటి ధ్యానం అనుభూతి. ప్రతి జీవితంలో జరిగే మన ప్రతి సంఘటన కానీ, లేదా అంటే వ్యక్తులతో కానీ అదొక అనుభూతి. ఆ అనుభూతిని మిస్ చేసుకొని, ఆ వర్తమాన క్షణంలో ఉండకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, గతంలోకి పరిగెత్తడమో, లేదా భవిష్యత్తులోకి పరిగెత్తుకోవటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనల్ని మనం మిస్ అవ్వటము. లేదా అంటే అక్కడ జరిగే అనుభూతుల్లో అంటే అది ఎలాంటి సంఘటనైనా అనుభూతి అనేది మిస్ అవుతూ ఉంటాం. సో, అంటే అది కోపమైనా మిస్ అవుతూ ఉంటాము. సంతోషకరమైన అంటే ఆనందకరమైన క్షణాల్ని మిస్ అవుతూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ మైండ్ చావటం ఎలా ఉంటది అంటే, ఈ వ్యక్తులతో నాకప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది. లేకపోతే ఈ సిట్యుయేషన్ నాకు నచ్చట్లేదు అనేది మనము వర్తమాన క్షణంలో ఉండకుండా ఏంటంటే, ముందుకి వెనక్కి పరిగెత్తడం వల్ల అక్కడ జరిగే అనుభూతిలో ఉండకుండా ఏమవుతుంది దాన్ని వాయిదా వేయటమో, లేకపోతే ఆనంద క్షణాలను మిస్ అవ్వటమో అనేది బాగా అవగాహన వచ్చిన తర్వాత ఏది జరుగుతున్నా అక్కడ మనల్ని మనం బ్యాలెన్స్ చేయడం అనేది నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. సో, అంటే అనుభవాలు అంటే చాలా మంది ఎలా మనకి ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదించకుండా నాకు అంటే ఇంకా ఏవో గొప్ప అనుభవాలున్నాయి. మాస్టర్స్ కనెక్ట్ అవ్వటం ఇవనేది నేను ఎంత చెప్పుకున్నా అది నా పర్సనల్ అనుభవం అవుతుంది. కానీ ప్రాక్టికల్‌గా నేను ఎదగనప్పుడు నాకు అవి అన్ని అనుభవాలొచ్చినా నేనిక్కడ భౌతికత జీవితాన్ని మిస్ అవుతాను అనేది బాగా తెలుసుకున్నాను. సో, అంటే నాకు అవసరమైనప్పుడు మాస్టర్స్ నాతో వర్క్ చేయించుకున్నారు. చాలా విషయాలు వర్క్ చేయించుకోవడము. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు నేను క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలాంటి అంటే అనారోగ్యం వస్తుంది అంటే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే నేను ఇంకా చిన్న చిన్న సయాటికా ఫేస్ చేసినప్పుడు, ఆ కాలు ఉబ్బడం ఇది అన్నిటికి కూడా ఆహ్, ఎలా చేస్తారంటే మాస్టర్స్ నన్ను అప్పటికప్పుడు హీల్ చేసి ఆ సిట్యుయేషన్‌లో ఏదో ఒక ఐడియా ద్వారా నన్ను హీల్ చేసి, లేదా మెడిటేషన్‌లో హీల్ చేసి, నన్ను అది అటెండ్ అంటే నేను ఏదైతే ఎళ్ళాలనుకున్నానో అంటే ధ్యాన కార్యక్రమంలో ప్రతి దానికి రెడీ చేసి పంపిస్తారు. అంటే ఎప్పుడు నా వెన్నంటూ ఉండి మాస్టర్స్ నడిపిస్తూ ఉంటారు. ఈ విషయంలో నేనెప్పుడు కూడా మాస్టర్స్‌కెప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే ఆ అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఆ అనుభవాల ద్వారా మనం పని చేయాలి కాబట్టి. కాకపోతే ఇక్కడేంటి అంటే భౌతిక జీవితంలో మాత్రం అంటే ఇక్కడేంటంటే మన ఇన్నర్ అంతా కూడా స్పిరిచువల్‌గా తీసుకున్న జ్ఞానంతో నింపుకొని దాన్ని భౌతిక జీవితంలో అప్లై చేసినప్పుడే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే
ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వటం జరుగుతుంది. అంటే ప్రాపంచిక జీవితంలో ఎలా ఉండాలి అనేదే ఫస్ట్ అంటే ఎక్కువగా ఇష్టపడేదానికి ధ్యానంలో వచ్చిన అనుభవాలను ఇష్టపడుతూ ఉంటారు. కానీ వాటి ప్రాపంచిక జీవితంలో దాన్ని మన అంటే తీసుకున్న జ్ఞానాన్ని కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక జీవితంలో దొరికిన సహకారాన్ని మన ప్రాపంచిక జీవితంలో అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతిలో ఉంటాము అనేది మిస్ అయినప్పుడు ఏంటి అంటే ఏదో ఒకటి ప్రాపంచిక జీవితంలో మిస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో, అది బాగా ప్రాక్టీస్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే, మనం ఎన్ని అనుభవాలు పొందుతూ ముందుకెళ్తున్నా, ఇక్కడ భూమి మీద ఉన్నాము. భూమి మీద ఉన్నప్పుడు ప్రతిదీ మనకు అనుభవం అవసరమే. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మనల్ని మనం హ్యాండిల్ చేయటము, ఆ సిట్యుయేషన్‌లో ఒక కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకోవడం అనేది ముఖ్యమైన పాయింట్ ఉంటుంది. ఎందుకు అంటే మనము ఎన్ని జన్మలెత్తామో, ఎన్ని కర్మలెత్తామో మనకే అవగాహన పూర్తిగా రాలేదు. అలా రానప్పుడు ఆ పాత కర్మలు వదిలించుకోవడం అనేదే పూర్తిగా తెలియనప్పుడు, కొత్త కర్మలు చేస్తూ వెళ్ళటం అనేది ఇంకా మనం ఏమంటారు కర్మలను పెంచుకోవటం జరుగుతుంది అనే ఒక అవగాహనతో దాన్ని అంటే ఎలా గురువుగారు చెప్పిన వాక్క్షేత్రం కావచ్చు, అంటే వాక్ శుద్ధిగా ఉండటము. అలాగే నన్ను నేను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తూ అంటే ఎక్కువగా కంప్లెయింట్ లేకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ, ఇలాంటి వాటి వల్ల నేనేంటి అంటే, కొత్తగా అంటే పాత కర్మలు ఎంత తీరుతున్నాయో ఇప్పటికి నేను పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నా, ఆ కొత్త కర్మలనేది చెయ్యకుండా నా ద్వారా, నా ఫ్యామిలీకి కానీ, లేదా అంటే నా సెల్ఫ్ అంటే ఇక్కడ స్వీయ విధ్వంసం అని ఉంటుంది. అది చేసుకోకుండా ఉండటానికి కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా సొసైటీకి కూడా నా ద్వారా, నా ఆలోచన పరంగా కానీ, నా మాట ద్వారా కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి నేను ప్రతిరోజు నిజంగా చెప్పాలి అంటే కత్తి మీద సాములాగా చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఆహ్, జనాలు కన్‌ఫ్యూజ్‌లో ఉండడం. అంటే జనాలని కాదు అందరం అలాగే ఉన్నాము. ఏది మనకర్థం కాదు. మన ఆహ్, ఇది ఒకసారి ఇది కరెక్ట్‌గా అనిపిస్తుంది. ఇంకొకసారి ఇది కరెక్ట్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా మనం అప్లై చేయాల్సిందేంటంటే మన మాట కావచ్చు, మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఎనర్జీ అనేది మిస్‌యూజ్ అవ్వకుండా అనేది నేను చాలా ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. ఒక్కొక్కసారి ఆ విషయంలో ఏమవుతుందంటే ఫిజికల్‌గా కూడా ఆహ్, ఒక్కొక్కసారి ఎనర్జీ డ్రైన్ అయినట్టు అనే పరిస్థితులు జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది? ఆ పరిస్థితిలో నేను ఎలా ఎమోషనల్‌గా ఏమైనా ఫీల్ అవుతున్నానా? లేకపోతే నా ద్వారా అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు అంటే నేను ఏ విధంగా ఎనర్జీని పోగొట్టుకుంటున్నా అనేది నేను చాలా గమనించుకోవాల్సొస్తుంది. ఎందుకు అంటే మనకి మీడియా ఎఫెక్ట్ కావచ్చు. లేదు అంటే ఇంకా అంటే ఎక్కువగా చాలా మంది ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయ్యేది సోషల్ మీడియాకి కావచ్చు. లేదు అంటే బయట కూడా కొంచెం మనము మన మూలాల్లో ఇంకా కొన్ని ఏమన్నా మారని విషయాలు ఉన్నప్పుడు తెలియకుండానే అటువైపు జనాలు అట్రాక్ట్ అవుతా ఉంటారు. ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు మన మూలాల్లోకెళ్ళి ఇంకా నాకు కోణంలో మార్పు జరగని కోణం ఉందా? అంటే అది ఎలాంటి సొసైటీ పరంగా యాక్సెప్టెన్సీ ఉందా? అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఆహ్, ఆత్మస్థితిలో ఉండటానికి చాలా మంది ప్రయత్నం చేసి మంచి ఆత్మస్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ వ్యక్తిత్వంలో మార్పులు జరగవండి. ఆ వ్యక్తిత్వంలో మార్పులు జరగనప్పుడు మనం కొన్ని గుణాలు తెచ్చుకుంటాం. అంటే మనం ఏంటంటే కొన్ని విషయాల్లో ఆ గుణాల్లో ఇవి చెడ్డవి, ఇవి మంచివి అని మళ్ళీ మనమే వాటికి స్టాంపేసుకుంటాం. అలాగే పర్సనల్ బిహేవియర్ ఉంటుంది. ఆ పర్సనల్ బిహేవియర్‌లో ఏంటంటే దాన్నే మనం ఒక వ్యక్తిత్వంగా చూస్తాం. అంటే ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉండొచ్చు మనకంటూ. లేదు అంటే గత జన్మలో ఉన్న మన గత జన్మ సంస్కారాన్ని బట్టి వ్యక్తిత్వంలో కూడా కొన్ని మంచి లక్షణాలుంటాయి. అవలక్షణాలు వస్తాయి. సో, ఆ అవలక్షణాలను గుర్తించడం అనేది కూడా చాలా మంది మనం ఫోకస్ చేయకుండా ఉండటం అనేది జరుగుతది. కానీ ఈ విషయంలో ఏంటి అంటే, ఎప్పుడైతే మనకు అవేర్‌నెస్ పెరుగుతుందో, మనం మార్చుకోవాల్సిన కోణాలేమున్నాయి? మన గుణంలో ఎలా ఉంటుంది? అలాగే అంటే గుణాలంటే మనకర్థం అరిషడ్ వర్గాలు చెప్తారు. మదం, మాత్సర్యము లేదంటే అసూయ ఇలాంటియన్నీ చెప్తున్నప్పుడు, మన లోపల ఎలాంటి గుణముంది? అలాగే వ్యక్తిత్వంలో మార్పులు చేయాల్సిన అవసరం ఏముంది? ఈ వ్యక్తిత్వంలో కూడా మనకి చాలా విషయాలుంటాయండి. పర్సనల్ వ్యక్తిత్వంలో లోపాలుంటాయి. అలాగే కుటుంబ పరంగా కొన్నొస్తాయి. ఇంకా చెప్పాలి అంటే మన ఇంకా మనం అందరం కూడా తాపత్రయపడేదేంటి?
ఇక్కడ నాకు ఎలా చెప్పాలి ఇది, నాకు ఒక ఇంటి పేరు ఉంటుంది, లేదా అంటే నాకు ఒక కులం ఉంటుంది, నాకు ఒక మతం ఉంటుంది. ఇలాంటివన్నీ మనం క్యారీ చేస్తూ ఉంటాం. అలా క్యారీ చేసుకున్నప్పుడు మన ద్వారా కొన్ని తెలియకుండానే అంటే అది ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఎన్నో రోజుల నుంచి మోసుకొస్తున్న అవలక్షణాలు ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు అంటే వాటి ద్వారా కూడా మనం తెలియకుండానే సమాజానికి మంచి చేయొచ్చు, అలాగే చెడు చేయొచ్చు. వాటి మీద కూడా మనం ఇక్కడ ఏంటి అంటే మనం ధ్యానంలో ముందుకెళ్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే మన బాధ్యత పెరుగుతూ ఉంటుంది. బాధ్యత పెరిగినప్పుడు నా వ్యక్తిగతంగా నేను ఏదన్నా టెంపరరీ ఎమోషన్స్‌కి లోనైనా లేదా అంటే నాకు తెలియకుండానే మూలాల్లో గట్టి ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. ఇది నాది గొప్ప. లేదంటే నా కుటుంబం గొప్ప కావచ్చు. ఇవి ఇలాంటియన్నీ చాలా చాలా ఉంటాయి. ఇంకా లోతుల్లోకెళ్తే ఇంకా చాలా మందిలో మార్పులు జరగని విషయాలు చాలా ఉంటాయి. సో, వాటన్నిటి మీద ఇక్కడ ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు మనం కర్మరాహిత్య స్థితికి వెళ్తాం. చాలా మందికి తెలియకుండా ఏంటంటే, ఇక్కడ ఆత్మస్థితిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే, ఈ లోపల ఉన్న వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోనప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే, ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా అంటే బయట ప్రపంచం ద్వారా కావచ్చు, ఆ మూలాల మీదే మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో, ఆ ట్రిగ్గర్ అవ్వటం వల్ల ఏంటంటే, ఆ టైంలో టెంపరరీ ఎమోషన్‌కి లోనవ్వటము. మీరు మనం ఎవరైనా సరే ఒక గంట కావచ్చు, 3 గంటలు కావచ్చు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, అప్పుడు జరిగే సిట్యుయేషన్‌కి మనం తెలియకుండానే అది పాజిటివ్‌గా ఒక మంచి కార్యక్రమానికో, లేకపోతే ఒక మంచి సంఘటనకో మనం ఎనర్జీ మన ద్వారా ఎళ్ళితే అది చాలా గొప్ప విషయం. కానీ అలా కాకుండా మనం ఆ ఎమోషన్‌కి లోనయ్యి అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ, ఆ జరిగే సంఘటనకి కానీ మనం తెలియకుండానే ఎనర్జీని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దానివల్ల ఏంటి అంటే మనం తెలియకుండానే అక్కడ సామూహిక కర్మకు కావచ్చు, సంఘ కర్మకు కావచ్చు చాలా మంది ఆహ్, బాధ్యతలు అవుతూ ఉన్నాం. సో, దాని మీద మనం గనక ఫోకస్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ మన వ్యక్తిగత కర్మను మార్చుకోవటమే కాకుండా, మనం మెల్లమెల్లగా మన కుటుంబ కర్మలను మనము ఎందుకంటే ఒక సరియైన వ్యక్తి వల్ల అటు 7 తరాలు, ఇటు 7 తరాలు తరిస్తాయి అని జెప్పేసి ఒక వాక్యం ఉంది. సో, అంటే ఏంటి అంటే, మన ధ్యాన సాధన ద్వారా మన కుటుంబంలో ఉన్న మన తాత ముత్తాతలకి మన ఎనర్జీ అందించబడొచ్చు. అలాగే ఇక్కడ ఏంటి అంటే మనము కూడా మనము సొసైటీలో మన వంతు బాధ్యతగా మన వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా అంటే ప్రతిదాన్ని మనం మార్చలేము. కానీ మన ఆలోచన ద్వారా అంటే మన ఆలోచనలో పొల్యూషన్ ఉండకూడదు. మాట ద్వారా పొల్యూషన్ జరగకూడదు. అలాగే మన ఎనర్జీ కూడా మిస్‌యూజ్ అవ్వకుండా అనేది ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కత్తి మీద సాములాగున్నా కూడా ప్రతిరోజు సాధన చేస్తుంటే మాత్రం అది అలవాటవుతూ ఉంటుంది. అందుకే గురువుగారు ఎప్పుడు ఏం చెప్తూ అంటారు, మనకి మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి అని. ఎందుకంటే జరిగే సంఘటనలో మనము అక్కడేంటంటే ఓవర్ ఎమోషన్. అయితే ఇక్కడ మళ్ళీ మనం అనిపిచ్చాలి. ఒకటి స్పందించకూడదా అని. స్పందించొచ్చు కానీ ఇక్కడేంటంటారు అంటే రియాక్ట్ అవ్వచ్చు గానీ రియాక్షన్ చేయకుండా ఉండటం. ఇక్కడేంటి అంటే ఒకలాంటి టెంపరరీ ఎమోషన్ జనాల్ని దాన్ని తెలియకుండానే ఒక ఆవేశంగా, ఒక ఆలోచన ద్వారా ఒక యూనివర్సల్‌లోకి ఒక చెడు ఆలోచన పంపించడం కానీ, లేదంటే మాట పంపించడం కానీ, లేదా అంటే తెలియకుండానే ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఒక సందేశం ద్వారా కూడా ఈ విషయాల్లో కూడా చాలా మంది జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే, మనకి మంచి విషయాలు మనకి కానీ పర్సనల్‌గా మనం డెవలప్ అవ్వటానికి కానీ, లేకపోతే ఇక్కడ అంటే మన మనం ఒక సమూహంలో ఉన్నాము. దాని డెవలప్‌మెంట్‌కు అవకాశం ఉండొచ్చు. లేకపోతే ఇక్కడేంటి అంటే ఇంకా మన ద్వారా ఎవరన్నా వింటున్నా, చదువుతున్నా. ఇక్కడేంటి అంటే తెలియకుండానే అలాంటి విషయాల్ని జాగ్రత్తగా పోస్ట్ చేయటం కూడా. ఎందుకు అంటే తెలియకుండానే ఒక సడెన్‌గా వాట్సాప్ ఓపెన్ చేసినా కూడా ఒక్కొక్కసారి చాలా మంది ఏంటంటే నేను యూత్‌ని గమనిస్తున్నాను. నేను రోజు డైలీ ఇక్కడేంటి అంటే నేను సెంటర్‌లో చాలా మంది యూత్‌తో ప్రతిరోజు కనెక్ట్ అవుతూ ఉంటాను. మాది ఎస్ఆర్ నగర్‌లో ఓల్డ్ సెంటర్ అండి. ఇంటర్నేషనల్ మైత్రేయ ధ్యాన పిరమిడ్ కేంద్రం. దాంట్లో ఏంటంటే ఎక్కువగా కోర్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే చదువుకునే పిల్లలు కావచ్చు, జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఈళ్ళందరూ వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కన్‌ఫ్యూజ్‌లో ఉంటారు అంటే, ఒక పక్క ధ్యానం చేస్తూ ఉంటారు. ఒకరోజు ఆనందంగా ఉన్నట్టుంటది. ఒక్కో రోజు ఇంకొక దానిలో ఇబ్బంది పడుతున్నట్టు కన్‌ఫ్యూజ్ ఉంటారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనల్ని అందరిని తికమక పెడుతూ ఉంటది. ఒక అవగాహన ఉన్నోళ్ళు లైట్ తీసుకోండి అని చెప్తాము. కానీ
కొత్తగా ధ్యానంకి వచ్చిన వాళ్ళు కానీ, కొంతమంది ఏంటి అంటే హ్మ్, వాళ్ళందరిలో కూడా హయ్యర్ ఎనర్జీ రావటము. ఆ హయ్యర్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే గ్రౌండింగ్ అవ్వకపోవటము. వాళ్ళలో ఏంటంటే కింది చక్రాలకి అక్కడ ఎనర్జీ అనేది వెళ్ళకపోవటం వల్ల ఇక్కడేంటంటే కొన్ని విషయాల్లో ఓవర్ రియాక్ట్ అవ్వటము. కొన్ని విషయాల్లో ఏంటంటే ఒక్కొక్కసారి డిప్రెషన్‌లోకి వెళ్ళినట్టుగా ఇలా జరుగుతూ ఉంటది. అవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది అంటే వాళ్ళు తొందరగా ఇన్నర్‌కి కనెక్ట్ అవ్వకుండా వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. సో, అలాంటి విషయాల్లో మనం సరియైన గైడెన్స్ ఇవ్వటం కానీ, లేదా అంటే అలాంటి విషయాల్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేయగలగాలి. అలాగే ఎదుటి వాళ్ళకి గైడ్ చేసినప్పుడు చెప్పగలుగుతూ ఉండాలి. సో, అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని నువ్వు పూర్తిగా అవగాహన చేసుకొని, నీ ద్వారా అది నీకు అర్థమైతేనే దాన్ని నువ్వు తీసుకోవటం. లేదు అంటే దాని జోలికి వెళ్ళొద్దు. ఇలా అన్నమాట. అంటే చాలా 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 ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు కూడా మూవ్‌మెంట్‌లో మీరు గమనిస్తున్నారో లేదో ఈ 10 డేస్‌లో కూడా చాలా మంది ఇంకా చెప్పాలంటే 1990స్ తర్వాత జరిగే పుట్టిన వాళ్ళు యూత్ అందరూ కూడా తొందరగా ఇన్నర్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ధ్యానానికి వచ్చేవాళ్ళు తక్కువున్నారు. కానీ ఇప్పుడు అంటే నేను ఎవరిని విమర్శించడానికి కాదు. జస్ట్ చెప్తున్నాను అలాగా. ఇక్కడ ఏమవుతుంది ఒక సౌండ్‌ని ఆహ్, అది సౌండ్ పొల్యూషన్ ద్వారా కావచ్చు, లేదా అంటే ఇంకొక దానికి అట్రాక్ట్ అవ్వటంలో కావచ్చు, యూత్ చాలా బిజీగా ఉన్నారు. సో, అదేదో ధ్యానానికొచ్చినప్పుడు ఎంత గొప్ప మార్పులు జరుగుతాయి. వాళ్ళని వాళ్ళు మార్చుకోవడం అనేది చాలా ఈజీగా అంటే వాళ్ళు చక్కగా జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు ధ్యానంలోకి రాకుండా ఇంకా వేరే విధంగా వాళ్ళ మీద ఆహ్, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మానసికంగా వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఇంకా అంటే ఒక భక్తి ద్వారా కావచ్చు, లేదా అంటే ఒక మొబైల్ ద్వారా కావచ్చు. అంటే యూట్యూబ్ ఛానెల్స్, ట్విట్టరు, ఇన్‌స్టాగ్రాము ఇలాంటియన్ని ఫేస్‌బుక్ వీటి ద్వారా అంటే వాటిని టెక్నాలజీని యూజ్ చేయొద్దా అంటే టెక్నాలజీ చాలా అవసరం. ఎందుకు అంటే ఎక్కడెక్కడో హైయర్ సబ్జెక్ట్ ఇప్పుడు జూమ్ ద్వారా కూడా సబ్జెక్ట్ అందుకునే విషయాలుంటాయి. అందరూ పుస్తకాలు చదవలేరు. కానీ ఎంత వరకు తీసుకోవాలి? దీని ద్వారా మనకి మన సోల్ గ్రోత్‌కి కావచ్చు, పర్సనల్ డెవలప్‌మెంట్‌కి కావచ్చు. ఎంతవరకు తీసుకొని, దాని ద్వారా మనము ముందుకెళ్ళటానికి బావుంటుందనే ఒక అవగాహన పెరిగినప్పుడే అది మిస్‌యూజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే గంట ధ్యానం చేసినా, అది మన పర్సనల్ గ్రోత్‌కి అంటే నన్ను నేను ఎదగటానికి ఎంత వరకు ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటున్నాను అనే విషయం కూడా అవగాహన రావాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే చక్కగా ఒక 1 అవర్ కూర్చొని సెంటర్‌లో కూర్చొని కావచ్చు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తారు. తర్వాత ఏంటంటే తెలియకుండానే ఆ మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మళ్ళీ ఆ ఎనర్జీ అనేది పోగొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే అర్థమవుతుంది టెక్నాలజీని ఎలా వాడాలి. ఎందుకంటే జాబుల దగ్గర తప్పదు. లేదా అంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు జూమ్ ద్వారా నేను ముఖ్యంగా ఎక్కువగా చెప్తాను. మీరు జూమ్ జరుగుతూ ఉన్నప్పుడు హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూడా వినండి. కానీ చెవుల ద్వారా వినండి. అప్పుడు ఇన్నర్ సెన్సార్‌లు పెరుగుతాయి అనేది గట్టిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనము ఏ క్షణంలో ఎలా ఉన్నా కూడా మన ఎనర్జీ అనేది చీకటి శక్తులకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే తెలియకుండానే అది మిస్‌యూజ్ అవుతూ ఉంటుంది. ఇంత కష్టపడి 1 అవర్ ధ్యానం చేసిన తర్వాత ఆ ఎనర్జీని అక్కడ మనం భరించలేని వ్యక్తులకో అంటే ఆ పరిస్థితిలో యాక్సెప్టెన్సీ లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఇవ్వటమో లేదంటే ఇంకెక్కడో సొసైటీలో జరిగే విషయాలకి మనం తెలియకుండానే ఆ ఎనర్జీని ఇవ్వటమో లేదా అంటే ఆ జరగటానికి పరోక్షంగా కారణం అవ్వకుండా ఉంటే సరిపోతుంది. సో, అలాంటి గనక నిజంగా అందరం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, మన పర్సనల్ కర్మ తగ్గించుకోవటం కంటే, ఇక్కడ సామూహిక కర్మలో మనము పరోక్షంగా అందులో పాలుపంచుకోకుండా ఉంటామనేది బాగా అర్థం చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. అంటే ఇక్కడేంటి అంటే, నా వంతు పాత్ర, నా బాధ్యత పెరుగుతుంది. నా బాధ్యత పెరిగినప్పుడు నేనెలా ఉండాలి ఇక్కడ? సో, అది నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చానండి. ఎందుకంటే ఒకప్పుడు ధ్యానం అంటేనే అంత ట్రాష్. ఏంటి కర్మ సిద్ధాంతం ఉండటం ఏంటి? ఆహ్, నా పక్కన కూర్చో. సో, ఆహ్, అలాగా అలాగా అందరికి నేను ఎక్కువగా ధ్యానంలో ఏంటంటే ప్రాక్టికల్‌గా చెప్తూ ఉంటాను. నేను ధ్యానానికొచ్చిన కొత్తలో కూడా ధ్యాన శక్తి వల్ల కొన్ని కొన్ని నా జీవితంలో నేను అనుకోని విషయాలను చూడాల్సొచ్చింది. ఒక విధంగా అవి అద్భుతాలు. మా ఫాదరు
కొన్ని రోజులకి అంటే ధ్యానానికి వచ్చిన ఒక 3-4 ఇయర్స్‌కి ఆయన పెరాలిసిస్‌తో అంటే పూర్తిగా కాలు, చెయ్యి ఏం పడిపోలేదు గానీ కొంత ఒక 3-4 డేస్ కోమాలోకెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు ఏంటి అంటే నా ధ్యాన శక్తి ఎలా ఉపయోగపడింది అంటే ఆహ్, ధ్యానంలో అక్కడ మా ఫాదర్‌ని ఐసీయూలో ఉంచినప్పుడు ఆయన ఎవరి ద్వారా కూడా మెడిసిన్ తీసుకోకపోవటము. సో, దానివల్ల ఏంటి అంటే అక్కడ నేను ఫాదర్‌ని ఆ కోమాలో ఉన్న వ్యక్తికి కూడా నాన్న నేను మెడిసిన్ ఏస్తాను అంటే ఆయన నన్ను యాక్సెప్ట్ చేసి అక్కడ మెడిసిన్ తీసుకోవడం అనేది జరిగింది. సో, అలాగా మళ్ళీ ఐసీయూలో ఎవరిని అలౌ చేయరండి. కానీ ఆ టైంలో నన్ను ఐసీయూలో ప్రతిరోజు కూర్చోటానికి డాక్టర్స్ కావచ్చు, హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, నాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో, అలాగా ఆయనకి 3-4 డేసు కోమాలోంచి బయటికి రావటానికి టైం పట్టింది. ఫిఫ్త్ డే ఎర్లీ మార్నింగ్ ఆయన కోమాలోంచి బయటకొచ్చినప్పుడు వారిని జనరల్‌కి షిఫ్ట్ చేశారు. ఆ 4 డేస్‌లో కూడా 24 అవర్స్‌లో నేనెప్పుడు కూడా అంతకుముందు 8 అవర్స్ నిద్రపోయేదాన్ని. సో, ఆ టైంలో మీరు ఎలా చెప్పాలి 1 ½ అవర్ మాత్రమే నేను నిద్రపోవటం అనేది. మిగతా టైం అంతా ఐసీయూలో ఆయన పక్కన నేను కూర్చోవడం అనేది జరిగింది. అలాంటి సహకారం అనేది నాకది ఆ టైంలో చాలా గొప్ప విషయంగా అనిపిచ్చింది. ఓహో! మెడిటేషన్ చేస్తే ఇలాంటియి ఉంటాయా? అనేది ఇంకా నాకు నమ్మకం ఏర్పడటానికి జరిగింది. ఆ తర్వాత ఆయన కొంచెం నార్మల్‌కొచ్చిన తర్వాత పట్టుపట్టి మా నాన్నగారికి నేను ధ్యానం నేర్పించడము, ఆయన ప్రతిరోజు ధ్యానం 3 అవర్స్ చేశారు. వెజిటేరియన్‌గా మారారు. 2 ఇయర్స్ తర్వాత ఆయన వెళ్ళిపోయారు కానీ, నాకు చాలా హ్యాపీ అనిపించిందేంటంటే, ఆయనకి నేను ధ్యానం అనేది అందించి, ఆయన కూడా ఒక ధ్యాన పరిచయం చేసి ఆయన అంటే ఒక విధంగా అంతవరకు ఆయనకి ధ్యానం అనేది తెలియలేదు కదా! అలాగా ధ్యానం అని ఆయనకి అందించాను అనేది ఒక గొప్ప తృప్తి మిగిలిపోయింది ఆయన లేకపోయినా నాకు. అలాగా తర్వాత నుంచి కూడా మెల్లమెల్లగా అంటే మనం ఇంట్లో వాళ్ళకి కూడా కొంత ధ్యానం అందించినప్పుడే కదా ఇంట గెలిసి రచ్చ గెలవాలి. స్టార్టింగ్‌లో కొంచెం ఎక్కువగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి అవగాహన లేనప్పుడు మన మాట ఎవరు వినరు. కానీ తర్వాత తర్వాత ఎప్పుడైతే మన జీవితంలో ఆచరించి చూపిస్తున్నామో, దాని ద్వారా ఇక్కడేంటి అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ధ్యానం అనేది అర్థమవటం, వెజిటేరియన్ అనేది అర్థం చేసుకున్న తర్వాత మా ఫ్యామిలీలో కూడా దాదాపుగా 70% వెజిటేరియన్స్ అయ్యారు. అలాగే చక్కగా ధ్యానం చేస్తున్నారు. ధ్యానం విలువ తెలుసుకుంటూ వచ్చారు. సో, నాకది ఇంకా చెప్పాలంటే చాలా గొప్ప విషయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, మన ఫ్యామిలీని మనం మార్చుకోలేనప్పుడు అంటే పూర్తిగా మారారనేది ఇప్పటికి నేను చెప్పను. కాకపోతే ఇంకా కొంతమంది ఆహ్, చెయ్యట్లేదు. కానీ ధ్యానాన్ని అర్థం చేసుకొని నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. నాకు అది మాత్రం ఎక్కడికక్కడ అంటే నేనెక్కడైనా క్లాస్ చెప్పడానికి ఎందుకంటే ఒక్కొక్కసారి నేను బయటిక్కడ కూడా వెళ్లి చెప్తూ ఉంటాను. దానికి కావచ్చు, లేదా అంటే నా ధ్యాన కార్యక్రమాలకి నేను సెంటరు నిర్వర్తించడానికి కానీ, నాకు పూర్తి సహకారం ఉంది ఫ్యామిలీ నుంచి. అది నేను ఇంకా చాలా అంటే ఆహ్, చాలాగా అంటే ఎక్కడ కూడా నాకు అడ్డంకులు లేకుండా ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇదే ముఖ్యమైన విషయం కదా! మన ఫ్యామిలీ మనకు సహకరించినప్పుడే మనకి అన్నీ ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో, అదంతా కూడా ఏంటి అంటే, ఇక్కడ ఫ్యామిలీలో అన్‌కండిషనల్‌గా ఉండడం అనేది ప్రాక్టీస్ చేశాను. ఎందుకు అంటే, కొన్ని విషయాల్లో నేను ఫ్యామిలీలో ఎలా ఉండేదంటే, మా సిస్టర్సు వాళ్ళ పిల్లలు జోకులేసేవారు. ఎట్లా ఉంటదంటే, కొన్ని స్టాండర్డ్ ఒపీనియన్స్ వల్ల నా రూల్స్ అంటే ఇలాగుండాలి అని చెప్తాం. అంటే లేడీ హిట్లర్ అని జోకులేస్తూ ఉండేవాళ్ళు. కానీ అక్కడేంటి అంటే, మనము మారినప్పుడే ఎదుటి వాళ్ళని అన్‌కండిషనల్‌గా లవ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు దాన్ని తీసుకుంటారు. మనల్ని అర్థం చేసుకుంటారు అన్న విషయం నాకు పూర్తిగా అవగాహన కలిగి అది అప్లై చేయటం మొదలుపెట్టాను. ఎందుకు అంటే ఎవరి జీవితం వాళ్ళు ఎంచుకొని వచ్చారు. ఎంచుకొని వచ్చినప్పుడు వాళ్ళందరికీ నేను ఏదో రూల్స్ పెట్టో లేకపోతే ఏదో మారాలి అని చెప్పడం వల్ల అది కరెక్ట్ కాదు. వాళ్ళని యాక్సెప్ట్ చేయటం అనేది వాళ్ళని గూడా అంటే చెప్తారు గదా! గురువుగారు ప్రతి ఒక్కళ్ళు గురువులే, ప్రతి ఒక్కళ్ళు శిష్యులే అని. సో, అలాగా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ద్వారా నాకు నచ్చని విషయాలుంటాయో, అక్కడ నన్ను నేను మార్చుకోవటానికి బాగా ప్రాక్టీస్ చేశాను. సో, అలా చేయటం వల్ల ఏంటంటే, ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అనేది నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వగలిగాను. సో, ఎప్పుడైతే అలా ఉండటం ఉందో, అప్పుడు జీవితం విలువ
ఇంకా అర్థం అవుతుంది. ఎందుకు అంటే అక్కడ మనం ప్రతి క్షణం ఏంటంటే, మనం చాలా ఈజీగా చెప్తాము. నా ఫ్యామిలీలో బాగా ఉంటున్నాను అంటాము. కానీ సిట్యుయేషన్స్ ఎప్పుడు ఒకలాగుండవు. అవి హ్యాండిల్ చేయటం అనేదే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగుండరు. మన ఫ్యామిలీలో ఉన్న నలుగురు మధ్య ఇక్కడ గెలిచినప్పుడే మిగతా ఎక్కడైనా అంటే ఇక్కడేంటి ధ్యానం వెళ్ళిపోయి దూరంగా ఉండి ఒంటరిగా ఉండో లేకపోతే అడవుల్లోనో, హిమాలయాల్లోనో ధ్యానం చేసి నేను సాధిస్తాను అంటే కాదు కదా! మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉంటూనే మనము ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, ఆ విషయంలో ఏంటి అంటే మనం పూర్తిగా యాక్సెప్ట్ చేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీలో ఉంటారు. వాళ్ళందరిని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళతో అన్‌కండిషనల్‌గా ఉండటం అనేది ఈ ఈ 14 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయాల్సొచ్చింది. ఎందుకు అంటే నిజంగా చెప్పాలి అంటే ఇండివిడ్యువాలిటీ మా ఫాదర్ పెంపకంలో మాకందరికి బాగా ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. అంటే ఏ అభిప్రాయాన్నైనా ఇంట్లో చెప్పే మాకు అలా కల్పించారు మా ఫాదరు. అంటే పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో ఇప్పుడు పెంచడం వల్ల ఏంటంటే నచ్చకపోతే నచ్చలేదని గట్టిగా చెప్పడము, చేస్తాను అంటే చేస్తాను అని చెప్పడము, ఇలాంటి విషయాల్లో స్ట్రాంగ్‌గా ఉండటం అన్నమాట. అంటే వ్యక్తిత్వం అనేది స్ట్రాంగ్‌గా ఉండేటట్టు ఆ పెంపకంలో ఉండటం వల్ల ఏంటి అంటే, దానివల్ల ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయటం అనే విషయంలో కత్తి మీద సాములాగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే వ్యక్తిత్వంలో కొంత ఇగో గూడా ఉంటుంది. మనం నమ్మిన విషయాల్లో నేను కరెక్ట్ అని నమ్ముతాం మనం. అలా నమ్మినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎదుటి వారి మీద కోపం రావటం కానీ, వాళ్ళు రాంగ్ ఉన్నారు అని చెప్పడం గానీ మనకు జరుగుతూ ఉంటుంది. సో, అది అక్కడ ఏంటి అంటే, ఇక్కడ నా ధ్యాన సాధన కావచ్చు, నేను స్వాధ్యాయం ద్వారా కావచ్చు, లేదా గురువుగారి ఆహ్, హ్మ్, వల్ల కావచ్చు కానీ, అంటే ఇక్కడ తెలుసుకుంది ఏంటి అంటే పర్ఫెక్షన్ అనేది లేదు. ఎవరికి వాళ్ళు నేర్చుకోవటానికి వస్తూ ఉన్నప్పుడు, నేను కరెక్టు అనే వాదన అనేది కరెక్ట్ కాదు అనేది తెలుసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఎందుకు అంటే, మనం ప్రతిదాన్ని ఏంటంటే 100% నేను కరెక్ట్‌గా ఉన్నాను, నేను కరెక్ట్‌గా ఉన్నాను, నేనే పర్ఫెక్ట్‌గా ఉన్నాను నమ్ముతూ ఉంటాం. ఆ పర్ఫెక్షన్ అనేది ఇక్కడ లేదు అని తెలుసుకోవడం జరిగింది. ఎందుకు అంటే నేను మనదెలా ఉంటుంది మన కంప్లెయింట్ నేను నిజాయితీగా ఉన్నాను. ఎదుటి వాళ్ళు నిజాయితీగా లేరు. లేదు అంటే నేను ఇలా బాధ్యతాయుతంగా ఉన్నాను. వాళ్ళు అలాగా బాధ్యతారహితంగా ఉన్నాను. అసలు నాకు మొదటి నుంచి ఏంటంటే కొన్ని పాయింట్స్ ట్రిగ్గర్ అవుతా ఉండేవి. నేను చాలా బాధ్యతగా ఉన్నాను. ఎదుటి వాళ్ళు బాధ్యతగా లేరు. లేదు అంటే సెల్ఫిష్‌గా ఉంటారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. ఇలాంటియి నాకు బాగా ఫోకస్ అవుతా ఉండేయి. ఎందుకు అక్కడేంటి ధ్యానం ద్వారా నాకొక అవగాహనొచ్చిందేంటంటే, మనం చూసే కోణంలో అది వాళ్ళిష్టం. వాళ్ళెలా ఉండాలనేది వాళ్ళు నిర్ణయించుకొనొచ్చినప్పుడు నేనెవరు వీళ్ళ గురించి ఇంత పెద్ద కంప్లెయింట్‌తో ఉండటానికి, లేదా అంటే జడ్జ్ చేయటానికి అనేది నన్ను నేను మార్చుకోవాల్సొచ్చింది. ఈ విషయంలో ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే సర్రుమన కోపం గూడా వస్తూ ఉండేది. దాన్ని నేను బ్యాలెన్స్ చేయగలిగాను. ఎవరి లైఫ్‌ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు స్వార్థంగా ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారా అనేది వాళ్ళ అనుభవాల ద్వారా జరుగుతుంది. కానీ నేనెవరు ఈళ్ళ గురించి అతిగా ఎక్కువగా ఆలోచించి నేను ఎక్కువగా ఫోకస్ చేసి అనవసరమైన విషయాలకి ఫోకస్ చేస్తున్నాను అనేది నన్ను నేను ప్రాక్టీస్ చేసుకుంటూ అక్కడ యాక్సెప్ట్ చేయడం అనేది నాకు జరిగింది. ఇలాంటియన్ని ప్రతిరోజు ప్రతి విషయంలో ఇక్కడ నేను ఎప్పటికప్పుడు ఈ విషయంలో మాత్రం గురువుగారు చెప్పినట్టు ప్రతిరోజు ప్రతి నిమిషం నేర్చుకోవడం అనే దాని మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ అనేది చేస్తూ వచ్చాను. సో, దానివల్ల ఏంటి అంటే నన్ను నేను మార్చుకోవడం మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు. మార్పు అనేది మనలో మొదలైనప్పుడు ఏంటి అంటే చుట్టూ ప్రపంచం మారుతుంది. అంటే చుట్టూ ప్రపంచం అంటే పూర్తిగా కాదండి నేను చెప్పేది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. సో, మన చుట్టూ ఉన్న ప్రపంచం మారటం వల్ల ఏమవుతుంది, మన ధ్యాన సాధనకు కావచ్చు, మనం చేయాల్సిన ధ్యాన ప్రచారానికి కావచ్చు, ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనకి అంతా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆనందకరమైన వాతావరణం మన చుట్టూ నెలకొని ఉంటుంది. ఎందుకు అంటే మన జీవితంలో దుఃఖం ఉండదా అంటే కొన్ని క్షణాల్లో దుఃఖం ఉంటుంది. అది పూర్తిగా జీవితం ఉన్నన్ని రోజుల్లో అంటే ఒక మరణాన్ని చూసినప్పుడు కానీ, ఆత్మీయుల మరణాన్నప్పుడు కానీ, లేదంటే కొన్ని పరిస్థితుల్లో వస్తుంది. కానీ ఆ క్షణంలో మాత్రం ఆ దుఃఖంలో ఉంటాము. దాన్ని క్యారీ చేయం. సంవత్సరాల తరబడి, నెలల తరబడి క్యారీ చేయటం ఉండదు. ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి ధ్యానం సహాయం చేస్తుంది. అంటే దుఃఖం కంటే కూడా ఆనందమైన క్షణాల్ని ఎక్కువగా
మన జీవితంలో పొందుతూ ఉంటాము. ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ ఆనందంగా ఉండటానికే ప్రయత్నం చేస్తాము. అయితే చాలా మంది అంటారు దుఃఖం లేదా, దుఃఖం ఉండదా అని. అందుకోసము అంటే కొంతమంది విషయంలో మనం ఒక్కొక్కసారి భరించలేని పరిస్థితిలో వచ్చినప్పుడు ఆ క్షణంలో బాధపడటం అనేది కూడా కరెక్ట్ గానే ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనం ఏంటి అంటే ముసుగులేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఆ క్షణంలో బాధ కలిగింది, బాధను అనుభవించటం. కోపం వచ్చింది, ఆ క్షణంలోనే ఆ కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేసి, మళ్ళీ మరొక క్షణానికి దాన్ని మొయ్యకుండా ఉండటం. ఇలాంటియన్నమాట ఇక్కడ. అంటే ఇంతకు ముందు కోపం వల్ల ఆ కోపం ఏమైపోతుందంటే చాలా మంది విషయంలో ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషము వ్యక్తిని ద్వేషించటం, సమూహాన్ని ద్వేషించటము, మాకు వీళ్ళు నచ్చరు, వాళ్ళు నచ్చరు, లేదా అంటే సొసైటీని ద్వేషించడము. ఈ ద్వేషం అక్కడేంటి పూర్తిగా వాళ్ళు ప్రేమరాహిత్యానికి గురవుతారు. అంటే వాళ్ళ జీవితంలో ప్రేమను తీసుకోలేరు, ప్రేమను అందించలేని పరిస్థితికి వెళ్తారు. అలాంటి పరిస్థితిలో పడకుండా మనకి ధ్యానం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఇక్కడ మనకి అవగాహన ఏర్పడుతూ ఉన్నప్పుడు ఏంటి అంటే, దాని మీద ఫోకస్ చేసుకోవాలి. ఇక్కడ ఆ మెడిటేషన్ ఏంటి అంటే, ఎప్పటికప్పుడు మనం ఏ మూమెంట్‌లో ఉన్నా, అది బాధ కావచ్చు, లేదంటే ఏడుపొస్తుంది ఏడ్చేయటం, కోపం వచ్చింది ఎక్స్‌ప్రెస్ చేయటం. అలా ప్రతి విషయంలో కూడా ఆ క్షణంలో ఉండటము, ఆ తర్వాత దాన్ని క్యారీ చేయకుండా ఉండటం. కోపాన్ని క్యారీ చేయకుండా, ద్వేషాన్ని క్యారీ చేయకుండా, లేదు అంటే ఒక కంప్లెయింట్‌ని మోస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి కంప్లెయింట్ మోస్తూ ఉంటారు. మేడం టైం ఇలాంటి అయిపోయింది. విషయాలను అవగాహన చేస్తూ నన్ను నేను మాత్రం మార్చుకున్నానండి. ఇది నా ధ్యాన అనుభవాలు. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వారందరికీ అంటే ఈ ఆర్గనైజర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సో మేడం. ధ్యానం ద్వారా మీరు చెప్తున్నట్టు ఎంతో మార్పు నిజంగా మేడం. సో ఒక్కొక్కరు ఏ విధంగా ఉంటున్నామంటే ధ్యానం చేస్తున్నాం అనుకోని, సో మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఫేస్ చేయలేకపోతున్నాం. మీరు చెప్పారు. సో ప్రతినిత్యం మనం అవేర్నెస్ లో ఎదుగుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం చక్కగా చేయగలుగుతాము. మీరు అది చేస్తున్నారు అని. సో ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయకున్నా గానీ వాళ్ళు మీకు సహకరిస్తున్నారు అంటే కారణం ఏంటి? అంతా మీ ధ్యాన శక్తి అని. సో అలానే మీ ఫాదర్ కోమాలో ఉన్నప్పుడు సో వెళ్ళి చక్కగా మెడిసిన్ తీసుకోమని మీరు చెప్పగానే మెడిసిన్ తీసుకోవడం, మళ్ళీ తర్వాత ధ్యానం చేయడము, ఆ ధ్యానపరిచయం చేసిన మా నాన్నగారికి అనే ఒక తృప్తి అనేది మీకు కలిగింది అంటే మామూలు వ్యక్తులకు ఉండదు. భౌతికంగా ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆలోచన అనేది వస్తుంది మేడం. చాలా చక్కగా అద్భుతంగా ప్రతి అంశం కూడా ఎంతో చక్కగా ఉంది. ఎందుకంటే అందరికీ ఇది అవసరం మీరు చెప్పేది. ఎందుకంటే ఇదంతా ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి అంటే ఇలాంటి క్లాసెస్ అన్ని కూడా చక్కగా వినాలి ఫ్రెండ్స్. విన్నప్పుడు మాత్రమే ఇంత అద్భుతమైన అంటే మనలో ఉంటాయి, బట్ మనం ఇలా విన్నప్పుడు ఒక అవగాహన అనేది మనకు కలుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి క్లాసెస్ చక్కగా వినండి అందరూ కూడా. సో ప్రతిరోజు కూడా మనకి ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఎంతో అద్భుతంగా మనకి అపోదిపోభవ కార్యక్రమంలో వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. సో ఈ లింక్ అందరికీ షేర్ చేయండి. జ్ఞానం అనేది పంచితే పెంచబడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి రేపు మళ్ళీ ఈ రోజు రాత్రి శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత కార్యక్రమంలో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి ఒక సీనియర్ మాస్టర్ వస్తారు. అలానే రేపు మార్నింగ్ అపోదిపోభవ కార్యక్రమంలో కూడా ఇంకో మాస్టర్ యొక్క జ్ఞానాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. సో సెషన్ ఎండ్ చేసే ముందు చక్కగా అమృత వాక్యాలు చెప్పుకుందాం. అహింసా పరమో ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో, జై హో, జై హో, జై 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 హో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు టీం జగద్గురు పత్రిజీ తరఫున. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.